నీ వాక్యము నా పాదములకు దీపము, నా దారికి వెలుగై ఉన్నది. ప్రియ హోప్ టీవీ విశ్వాస మిత్రులారా, మరొకసారి మిమ్మల్ని కలుసుకునేటటువంటి తరుణం దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇక సమయమందు దేవుని యొక్క లేఖనాల్లో మోషే యొక్క ధర్మశాస్త్రం యూదులు వీళ్ళు ఎలా పాటిస్తూ ఉన్నారు, ఎప్పటి వరకు వచ్చినాయి, ఈ విషయాలు, ఈ రెండింటికి ఉండేటటువంటి కంపారిజం, ఆ రెండింటికి ఉండేటటువంటి తారతమ్యాన్ని ఈ సమయమందు మనం చదువుకుందాం. వాక్య పరిశీలనకు వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వచ్చాను. మహాగరుడైన తండ్రి, ఈ యొక్క సమయమందు మీ యొక్క లేఖనాలను అధ్యయనం చేస్తూ ఉండగా మాకు కావాల్సిన ఆత్మీయ శక్తిని దయచేయమని, మీకు వాక్యములు ధ్యానించుండగా మీ పరిశుద్ధాత్మనిమ్మని ప్రభునేసు క్రీస్తు వారి పేట ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమిత్రులారా, యూదులు విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క దినాల్లో కూడా రోమీల పరిపాలనలో వీళ్ళు ఉండడం మనం చూస్తున్నాం. ఈ రోమీల యొక్క పరిపాలనలో మనం చూసినప్పుడు వీరు మతపరంగా కొన్ని మినహాయింపులు వీళ్ళకి ఇచ్చినట్టు మనం చెప్పబడుచున్నది. ఈ మినహాయింపులు ఏంటంటే వీళ్ళు అన్నీ చేయవచ్చు, కానీ మతపరమైనటువంటి విషయాల్లో వీళ్ళకి స్వతంత్రం ఉంది. మతపరమైన విషయాల్లో స్వాతంత్రం ఏదంటే వీళ్ళు ఒక మహాసభను ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఈ మహాసభను ఏమనేవారంటే సెన్హెడ్రిన్ అని పిలవడం మనం ఇక్కడ చూస్తున్నాం. రోమీలకు యూదులకు మినహాయింపులపై వీళ్ళకి మీద సొంత చలాయింపు లేదంటే అధికారాన్ని చలాయించే విషయం మతపరంగా లేదు. ఈ సెన్హెడ్రిన్ సభ వీరికి చాలా ఉపయోగపడేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. యోహాన్ రాసినటువంటి ఆ యొక్క సువార్త 11:47 ఈ యొక్క మాటలు రాయబడి ఉన్నాయి.
ఇవేంటంటే, కాబట్టి ప్రధాన యాజకులు పరిశీలనను మహాసభ సమకూర్చి మనం ఏమి చేయుచున్నాము, ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే, మనం ఆయనను ఇలాగ చూస్తూ ఊరకుండినట్లా అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీలు వచ్చి మన స్థలములను మన జనములను ఆక్రమించుకొందురని చెప్పిరి. ఈ యొక్క మహాసభను మనం చూస్తున్నప్పుడు అపోస్తుల కార్యాల్లో కూడా ఈ మహాసభ గురించినటువంటి ప్రస్తావన కనపడుతుంది. 5వ అధ్యాయం 27వ వచనాన్ని చూస్తున్నప్పుడు వారిని మహాసభ ముందుకు తీసుకొని వచ్చి ఉన్నారని లేఖనాలు చెప్తున్నాయి. ఈ మహాసభలో 71 మంది ఉంటారు. ఈ 71 మందిలో ఎవరెవరు ఉంటారు అంటే 3 గ్రూప్స్ని తీసుకుంటారు ప్రియమైన వాళ్ళారు. 1 యాజకుల నుంచి కొంతమందిని తీసుకుంటారు, 2 యూదుల యొక్క మత పెద్దల నుంచి కొంతమందిని తీసుకుంటారు, బోధకులు రబ్బీలు అనేసి అంటారు, వీళ్ళ నుంచి కొంతమందిని తీసుకుంటారు. వీళ్ళందరూ కలిసి ఈ మహాసభకు నాయకులుగా 71 మందిని వీళ్ళు ఏర్పాటు చేయడం మనం చూస్తున్నాం. ప్రధాన యాజకుడు అధ్యక్షుడిగా ఈ సెన్హెడ్రన్ అనేటటువంటి ఈ మహాసభకి ఉంటారు. అయితే ఈ యొక్క యూదులు ఆచార వ్యవహారం ఇవన్నీ కూడా, ఈ సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఈ అలవాట్లు, వీటన్నింటినీ కూడా ఈ చట్ట పరిధిలోనికే వస్తాయి. ఇది ఎలాంటిది అలాగనంటే, ఇప్పుడున్న సుప్రీంకోర్టు ఎలా పనిచేస్తుందో ఈ సభ సెన్హెడ్రన్ అనేటటువంటిది అలా పనిచేస్తుంది. ఏదైనా వాళ్ళకి మతపరమైన సమస్యలు కానీ రాజకీయ సమస్యలు కానీ వచ్చినప్పుడు వీటన్నింటిని కూడా ఈ సెన్హెడ్రన్ ముందుకు తీసుకుని వస్తారు. ఈ సెన్హెడ్రన్స్ చర్చించి ఈ యొక్క అంశమునకు పరిష్కారాన్ని వాళ్ళు ఇస్తూ ఉంటారు. అయితే దీనికి ఆధారం ఏంటి అలాగనంటే, మోషే రచించినటువంటి ఈ యొక్క పంచకాండాల నుంచే ఈ చట్టాలను వాళ్ళు చేస్తాం మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో ఉండేటటువంటిది ఈ మోషే చట్టము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ యొక్క పంచకాండాల నుంచి వీళ్ళు ఈ యొక్క చట్టాలను తయారు చేసినట్టు మనకి ఇక్కడ లేఖనాలు కనబడుతున్నాయి. అయితే ఈ సభను ప్రారంభించి ఈ యూదుల పరిధిలోనికి వచ్చే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే 10 ఆజ్ఞల చట్టం ఇచ్చి ఇశ్రాయేల్ ప్రజల్ని ఆయన యొక్క ప్రభుత్వమును ఏర్పాటు చేయడం కోసం ఆ 10 ఆజ్ఞల ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. కానీ ఈ యొక్క రోమీల పరిపాలనకు వచ్చేటప్పటికి ఈ యూదులు, ఇశ్రాయేల్ వీళ్ళందరూ కూడా ఆ రోమీల పరిపాలనకు వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. తద్వారా ఏం జరుగుతుంది అలాగనంటే, ఈ యొక్క మోషే యొక్క చట్టాలు, విధులు వీళ్ళు ఆ యొక్క సెన్హెడ్రన్ సభలోనికి ఆచార వ్యవహారాలుగా తీసుకుని రావడం ఇక్కడ చూస్తున్నాం. ఈ రెండింటికి కూడా ఈ ప్రభుత్వ పాలనలో మోషే చట్టాలను వీళ్ళు తీసుకొచ్చినటువంటి విధానము మనకి చాలా స్పష్టంగా ఇంతకుముందు చదువుకున్నటువంటి వాటిలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ రెండింటికి ఉండేటటువంటి తేడా మనం చూద్దాం. ఈ దేవుని యొక్క ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్రము, ఈ రెండింటిని మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా స్పష్టమైనటువంటి వివరణ మనకు కనబడుతుంది. ఈ రెండింటిలో ఏది ప్రాముఖ్యమైనది? యేసుక్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు ఈ మోషే చట్టం కొట్టివేయబడింది. అసలు మోషే చట్టం వల్ల ఉపయోగం ఏంటి? దేవుని యొక్క చట్టము వల్ల ఉపయోగం ఏంటి? మోషే చట్టాన్ని ఎందుకు ఇచ్చారు అలాగంటే, బలులు, నైవేద్యాలు, సున్నితి పొందడం, ఇవన్నీ కూడా మోషే చట్టంలోనికి వస్తాయి. హోమాలు, ఆ యొక్క బలి అర్పించే రక్తాన్ని ప్రోక్షించడం, ఇవన్నీ కూడా మోషే ధర్మశాస్త్రంలో వస్తున్నది. దేవుని ధర్మశాస్త్రానికి, మోషే ధర్మశాస్త్రానికి ఒక్కొక్క పాయింట్గా ఈ యొక్క సమయం ముందు మీ ముందుకు తీసుకురావాలని నేను తలుస్తున్నాను. ఈ దేవుని ధర్మశాస్త్రం అని పిలువబడింది. ఈ దేవుని ధర్మశాస్త్రము ఎలా అని చూస్తే, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనంలో, సైన్యములకు అధిపతి అగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యొక్క వాక్కును తృణీకరించుదురు అని చెప్పబడుతుంది. ఈ యొక్క యెషయా గ్రంథం 5:24 వచనాన్ని చూసినట్టయితే ఇక్కడ దేవుని యొక్క ధర్మశాస్త్రం ఒకటి ఉందని మనకు అర్థమవుతుంది. 4 ధర్మశాస్త్రాల గురించి మనం నేర్చుకోబోతున్నాం. 1 దేవుని ధర్మశాస్త్రం, 2 మోషే ధర్మశాస్త్రం, 3 ఆరోగ్య ధర్మశాస్త్రం, 4 పౌర ధర్మశాస్త్రం. ఆరోగ్య ధర్మశాస్త్రాన్ని అందరూ అంగీకరిస్తారు, పౌర ధర్మశాస్త్రాన్ని అందరూ అంగీకరిస్తారు. అయితే ఈ మోషే ధర్మశాస్త్రము, దేవుని ధర్మశాస్త్రాలకి తేడా తెలిసినట్టయితే, దురదృష్టవశాత్తు పౌలు గారు ఈ యొక్క విషయాలను స్పష్టంగా వివరించలేదు. కాబట్టి ఏది కొట్టివేయబడిందో, ఏది కొట్టివేయబడలేదో మనకు అర్థం కానటువంటి స్థితిలో మనకు కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు మనం చదువుకున్న లేఖనాల ప్రకారం దేవుని ధర్మశాస్త్రం ఒకటి ఉన్నది అని అర్థమవుతుంది. ఓకే, మోషే ధర్మశాస్త్ర విషయంలో చూస్తే ఇది మనకి లూకా సువార్త 2వ అధ్యాయము 22వ వచనంలో మోషే ధర్మశాస్త్రం గురించి ప్రస్తావిస్తున్నారు. జాగ్రత్తగా గమనించండి. 1 దేవుని ధర్మశాస్త్రం, 2 మోషే ధర్మశాస్త్రం. ఇది వచనాలు చూస్తే, మోషే యొక్క ధర్మశాస్త్రము చొప్పున వారు తాము శుద్ధీకరించుకునేటటువంటి దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయవలెను అని ఇక్కడ మనం చూస్తున్నాం.
ఇందాక చదివినటువంటి విషయాలు చూస్తే దేవుని ధర్మశాస్త్రం ఒకటి ఉందని, ఇప్పుడు చదువుతున్నటువంటి విషయాన్ని చూస్తే మోషే యొక్క ధర్మశాస్త్రం కూడా ఉందని మనకు చూస్తున్నాం. ఇంకొక టెక్స్ట్ మనకు కనబడుతుంది. ఇది కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 9వ వచనంలో, కళ్ళము త్రొక్కుచున్న ఎద్దుమూతికి చిక్కము పెట్టవద్దని మోషే గ్రంథమందు రాయబడి ఉంది. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ రెండు ధర్మశాస్త్రాలకు తేడా మనం చూస్తే మరొక విషయాన్ని చూద్దాం. దేవుని ధర్మశాస్త్రం ఒకటి ఉందని, మోషే ధర్మశాస్త్రం ఒకటి ఉందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. రెండో పాయింట్ చూస్తే, ఈ దేవుని యొక్క ధర్మశాస్త్రము రాతి పలకల మీద రాసి ఉన్నది. ఎవరు రాశారంటే దేవుడే స్వయంగా రాశారు. మోషే ధర్మశాస్త్రము అది గ్రంథములో రాసినట్టు మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఈ యొక్క టెక్స్ట్ మనం చూసినట్టయితే, జాగ్రత్తగా గమనించినట్టయితే మోషే ధర్మశాస్త్రానికి దేవుని ధర్మశాస్త్రానికి రెండింటికి తేడా మనం చూడగలుగుతాం. ఇది మనకు నిర్గమాకాండము 31వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తర్వాత తన శాసనములు గల 2 రాతి పలకలను, అనగా దేవుని యొక్క చేతి విరేలుతో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాడు. ఇక్కడ చూడండి, బైబిల్ అంతా చూసినట్టయితే ప్రవక్తల చేత రాయించి ఉన్నారు, కానీ ఈ యొక్క రాతి పలకలను చూస్తే ఆయనే స్వయంగా రాశాడు. తన యొక్క సొంత వేలుతో రాసినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. అదే నిర్గమాకాండం 32వ అధ్యాయం 16వ వచనం చూస్తే, ఆ రాతి పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద రాత దేవుని యొక్క చేవిరాత. దేవుడు నా ఉద్దేశ ప్రకారము 3 సార్లు చేతిని ఉపయోగించి రాసినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. ఒకటి, ఆయన ఈ రాతి పలకలు రాసినప్పుడు ఉపయోగించారు. రెండోసారి ఎక్కడ అలాగనంటే మెనే టేకేల్ ఉపాసన్ నెబుకద్నెజరు కుమారుడు యొక్క సమయమందు ఆ యొక్క చేతిని ఉపయోగించి గోడ మీద ఆ రాతలు రాసినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. మూడోసారి ఎక్కడ అలాగనంటే వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని తన ముందుకు యేసుక్రీస్తు ప్రభు ముందుకు తీసుకొచ్చి, ఈమె వ్యభిచారం చేస్తుండగా పట్టుకున్నాం, ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి మోషే ధర్మశాస్త్ర ప్రకారం అన్నప్పుడు ఆయన నేల మీద వంగి ఏమో రాయిచ్చు ఉండెను అని మనం ఇక్కడ చూస్తున్నాం. 3 సార్లు ఉపయోగించినట్టుగా మనకి లేఖనాల్లో కనపడుతుంది. ఈ యొక్క 10 ఆజ్ఞల చట్టాన్ని ఆ రాతి పలక మొదటిసారి రాతి పలకలను ఆయనే చేసి ఆయనే రాశాడు. ఆ రాతి పలకలు మోషే పగలగొట్టాడు. అయితే రెండోసారి మోషే ఆ యొక్క రాతి పలకలు 2 మోషే తీసుకెళ్తే దేవుడే స్వయంగా రాసినట్టు మనకి ఇక్కడ లేఖన ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు మనము దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏమో రాతి పలకల మీద రాయబడి ఉన్నది. మోషే ధర్మశాస్త్రం ఎక్కడ రాయబడిందో, ఇందాక మోషే ధర్మశాస్త్రం ఒకటి ఉందని మనం చదువుకున్నాం, అది గ్రంథంలో రాయబడి ఉందని మనం నేర్చుకోబోతున్నాం. ఇది మనకు ఈ లేఖనాలు ఎక్కడ కనపడతాయంటే 2వ దినవృత్తాంతాలు 35వ అధ్యాయము 12వ వచనం. ఈ వచనాల ప్రకారం చూస్తే ఇది గ్రంథంలో రాయబడినట్టు మనకు స్పష్టంగా కనబడుతుంది. మోషే గ్రంథములో రాయబడిన ప్రకారము జనులు తమ కుటుంబ విభాగముల చొప్పున యెహోవాకు అర్పణగా ఇచ్చుటకు దహన బలి పశుమాంసమును యాజకుల దగ్గరికి తీసుకొని వచ్చినట్టు మనకు కనబడుతుంది. చూసారా, రాతి పలకల మీద ఏమో రాసినవేమో దేవుని యొక్క ధర్మశాస్త్రము, మోషే గ్రంథములో రాసి ఉన్నాడు. ఇది మోషే యొక్క ధర్మశాస్త్రము. తేడా మనం చూద్దాం. మోషే ధర్మశాస్త్రంలో మరొక విషయాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 24వ వచనంలో, ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథములో అందు శాంతముగా రాయటం ముగించిన తర్వాత, చూసారా, ఈ ధర్మశాస్త్ర గ్రంథాలలో మోషే శాంతముగా రాసిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యాలన్నీ గ్రంథంలో రాశారు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 9వ వచనంలో మోషే ధర్మశాస్త్ర గ్రంథమును వ్రాసి యెహోవా నిబంధన మందసము మోయు యాజకులైన లేవీలను ఇశ్రాయేలు పెద్దలందరికీ దాన్ని అప్పగించాడు. ఈ గ్రంథంలో రాసి ఈ ధర్మశాస్త్రాన్ని ఆయన లేవీయులకు ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిచి వాళ్ళకు అప్పగించినట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. మనం ఇక్కడ ఏం నేర్చుకున్నాం అలాగనంటే, ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క ధర్మశాస్త్రము రాతి పలకల మీద రాయబడి ఉన్నది. అది దేవుడే స్వయంగా రాసి ఉన్నారు. పాయింట్ నెంబర్ 1 అది. రెండోది చూస్తే మనకి మోషే ధర్మశాస్త్రము మోషే రాశాడు, అది గ్రంథములో రాశాడు. చూసారా, రాతి పలకలు, గ్రంథము, ఈ రెండింటిని మనము మీ మనసులో ఉంచుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ఓకే, ఈ యొక్క మందసంలో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మందసంలో పెట్టడం మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని ధర్మశాస్త్రం ఈ 10 ఆజ్ఞల రాతి పలకలను ఎక్కడ ఉంచమని దేవుడు చెప్పాడో మనం చూస్తే మందసము లోపల ఈ యొక్క రాతి పలకలను పెట్టడం చూస్తున్నాం. ఇది మనకు ఎక్కడ కనిపిస్తుంది అలాగనంటే ద్వితీయోపదేశకాండము
10వ అధ్యాయము 2వ వచనం 5వ వచనంలో ఉంది. దయచేసి ఈ యొక్క వాక్యాలను చూస్తే మనకి అర్థమవుతుంది. నీవు పగలగొట్టినటువంటి మొదటి పలకల మీదనున్న మాటలను నేను ఈ పలకల మీద రాసిన తరువాత నీవు ఆ మందసంలో వాటిని ఉంచవలెను. చూసారా ఏమని చెప్తున్నాడంటే, మొదటి రాతి పలకలు దేవుడే చేశాడు, దేవుడే రాశాడు. 2వ రాతి పలకలకు వస్తే మోషే ఇశ్రాయేలీలు పాపం చేసినప్పుడు వాళ్ళ మీదకి ఆ పలకలను అక్కడ ఆయన పగలగొట్టేశాడు. ఆ పగలగొట్టినప్పుడు ఆ మరలా తను చేసి ఆ పలకలను తీసుకెళ్ళవలసి వచ్చింది. దేవుడు ఆ పలకలను మోషే తీసుకొచ్చినప్పుడు దేవుడే మరలా తన చేతి వేలుతో రాశాడు. 5వ వచనం చూద్దాం. నేను చేసిన ఆ మందసంలో ఆ పలకలను ఉంచితిని, యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నేను దానిలో ఉంచితిని అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ యొక్క మందసం లోపల పెట్టబడి ఉన్నది. దేవుడు చేసినటువంటి రాతి పలకలను, ఆ 10 ఆజ్ఞల పలకాలను దేవుని యొక్క మందసంలో మనకి ఇక్కడ పెట్టినట్టు లేఖన ఆధారం కనబడుతున్నది. ఓకే, ఇప్పుడు మోషే ధర్మశాస్త్రం గురించి చూస్తే ఈయన ఆ మందసం ప్రక్కన పెట్టమని చెప్తూ ఉన్నాడు. ఆ లేవీని పిలిచి ఏమని చేశాడంటే, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును ఆ యొక్క మందసం ప్రక్కన ఉంచండి. రెండింటికి తేడా చూస్తే మందసం లోపల పెట్టమని రాతి పలకలను 10 ఆజ్ఞలు చెప్పాడు దేవుడు. ఇక్కడ మోషే ఏం చెప్పాడు అలాగనంటే, ఆ పలకలను ఆ మందసం ప్రక్కన సైడ్ ఆఫ్ ద ఆర్క్ వాటిని అక్కడ పెట్టినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 24-26 వచనాల్లో కనబడుతుంది. ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు శాంతముగా రాయటం ముగించిన తర్వాత మోషే యెహోవా నిబంధన మందసము మోయు లేవీలను చూసి ఆజ్ఞాపించింది ఏంటంటే, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసం ప్రక్కన ఉంచుడి, అది అక్కడ మీకు సాక్షార్థంగా ఉంటుంది. చూసారా ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క లేఖనం ప్రకారం చూస్తే దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏమో మందసంలో పెట్టారు, మోషే ధర్మశాస్త్ర గ్రంథమును ఆ మందసం ప్రక్కన ఉంచినట్టు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఈ యొక్క ప్రక్కన పెట్టినటువంటి వీటికి తేడా ఏమిటి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే, ఇది గ్రంథంలో రాయబడి ఉన్నది, ప్రక్కన పెట్టబడింది, అది ప్రాముఖ్యమైనది, అది దేవుని యొక్క మందసంలో పెట్టబడి ఉన్నది. ఈ పాయింట్ మనం చూస్తే మరి దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏం చేస్తుంది ఇది చూద్దాం. ఇది మనకి పాపం అంటే ఏంటో తెలియజేసేటటువంటి విధానము వీటి వల్ల ఉంది. రోమీలకు రాసినటువంటి పత్రికలో ఈ మాటలు ఉన్నాయి. రోమా 7వ అధ్యాయం 7వ వచనం చూసినట్టయితే, దేవుని యొక్క ధర్మశాస్త్రం పాపం అంటే ఇది అని మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయన అట్లు అనరాదు, ధర్మశాస్త్రం వలన కానీ పాపమనగా ఎటుదో నాకు తెలియకపోవును, ఆశించవద్దని ధర్మశాస్త్రం చెప్పని ఎడల దురాశ ఎట్టిదో నాకు తెలియకపోవును. కనుక ధర్మశాస్త్రం ఏం తెలియజేస్తుందంటే, పాపం అంటే ఏంటో దేవుని ధర్మశాస్త్రం తెలియజేస్తూ ఉన్నది. అలాగే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలంగా ఏ మనుషుడు కూడా నీతిమంతుడని తీర్చబడదు. ధర్మశాస్త్రం ఉంది, 10 ఆజ్ఞల ప్రకారము చేసినంత మాత్రాన మనం నీతిమంతులం కామండి. ధర్మశాస్త్రం అంటే ఆ క్రియల మూలంగా మనం నీతిమంతులమని అనిపించుకోలేము. ధర్మశాస్త్ర క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడదు. కానీ ధర్మశాస్త్రము అంటే పాపమనగా ఏంటో మాత్రం తెలియజేస్తుంది. అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాడు. ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడ్డు, ధర్మశాస్త్రం మూలంగా పాపం అంటే ఎటుదో తెలియజేస్తుంది. దేవుని ధర్మశాస్త్రం పాపం అంటే ఏంటో మనకి తెలియజేస్తుంది. మరి మోషే ధర్మశాస్త్రానికి వస్తే అది పాపం అంటే ఏంటో తెలియజేయడం పడలేదు, కానీ పాపం వచ్చింది కాబట్టి అది జత చేయబడింది. చూసారా, దేవుని ధర్మశాస్త్రం పాపం చేయొద్దని చెప్తుంది. మోషే ధర్మశాస్త్రం పాపం వచ్చింది కాబట్టి జత చేయబడింది. ఎలా జత చేయబడింది చూద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు, ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమమును బట్టి తర్వాత ఇయ్యబడిను, అది మధ్యవర్తి చేత దేవదూతల చేత నియమించబడిను. ఈ యొక్క లేఖనాలు మనం చూస్తే మనకు స్పష్టంగా ఒకటి అర్థమవుతుంది. ఏంటంటే ఈ ధర్మశాస్త్రము ఎవరికి వాగ్దానము చేయబడినో, ఎవరికి వాగ్దానం చేయబడి ఉందంటే ఆదాము దగ్గర నుంచి తరాల వెంబడి మన వరకు కూడా వస్తే అక్కడ ఆదాము దగ్గర నుంచి అబ్రహాము దగ్గర నుంచి అబ్రహాం యొక్క కుమారుడు ఇసాకు, యాకోబు, వీళ్ళందరికీ కూడా దేవుడు వాగ్దానం చేశాడు. ఏంటి అలాగనంటే, రక్షకుడు నా కుమారుడు రాబోతున్నాడు, నా కుమారుని ద్వారా రక్షణ వస్తూ ఉన్నది.
అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? బలులు, నైవేద్యాలు, సున్నితి పొందడం, ఇవన్నీ కూడా రక్తతర్పణ ఎందుకు కలగాలంటే రాబోయే మెస్సయ్యను గుర్తు తేవడం కోసం ఆ బలులు, నైవేద్యాలు ఇవ్వడం మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ. అయితే అది అలాగైతే ఆ ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి వాగ్దానం చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమం బట్టి తర్వాత ఇయ్యబడెను, అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమించబడెను అని ఇక్కడ చూస్తున్నాం. ఈ రెండింటికి మనం వ్యత్యాసాన్ని చూస్తున్నాం. దేవుని యొక్క ధర్మశాస్త్రం పాపం అంటే ఏంటో తెలియజేస్తుంది. మరి మోషే ధర్మశాస్త్రం పాపము వచ్చింది కాబట్టి అది జత చేయబడింది. దేవుని ధర్మశాస్త్రం రాతి పలకల మీద రాయబడి ఉంది. మోషే ధర్మశాస్త్రం గ్రంథములో రాయబడి ఉన్నది. అది మందసం ప్రక్కన ఉంచారు, దీనిని మందసం లోపల ఉంచడం మనం చూస్తున్నాం. ఈ భేదాలను మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తూ ఉన్నట్లయితే ఏది ప్రాముఖ్యమైందో ఏది ప్రాముఖ్యము కాదో మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ. ఈ దేవుని యొక్క ధర్మశాస్త్రము ఏంటలగనంటే ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని మనకు తెలియజేస్తుంది. దేవుని యొక్క ఆజ్ఞలు భారమైనవి కావు. చాలామంది ఏమంటారంటే 10 ఆజ్ఞలు అసలు పాటించలేము అంటారు. ఏమండి, దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, 10 ఆజ్ఞలు పాటించడం చాలా కష్టం అంటారు. సాతానుడు కూడా పరలోకంలో దేవుడు చేసినటువంటి చట్టాలను, ఆయన ఆజ్ఞలు మనం ఎందుకు పాటించాలి? ఆయన ఆజ్ఞలు చాలా కష్టమైనవి, ఆజ్ఞలు చేసిన వాడు పాటించలేడు, మన మీద రుద్దుతున్నాడు అనేటటువంటి వదంతులు పరలోకంలో వాడు పుట్టించి 3 వంతుల దేవదూతను వాడి వైపు మళ్లించుకున్న విధానం మనం చూస్తున్నాం. 3 వంతులు పాపం అంటే ఎరగనటువంటి వాళ్ళని పాపంలోనికి లాగాడు, అంత సమర్థుడు లూసిఫర్. అయితే మనము ఈ లేఖనంలో చూస్తే ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని మనకు అర్థమవుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన యెడల దేవుని ప్రేమించిన వారం అవుతామని చెప్తుంది. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. మనం చేయలేనిది చేయమని దేవుడు ఎప్పుడు అడగలేదు ప్రియమైన వాళ్ళారా, అడగడు కూడా. మనం చేయగలిగిందే చేయమంటాడు. అమ్మో ఆజ్ఞలు చాలా కష్టమైనవి, ఎవరు పాటిస్తారండి ఈ రోజుల్లో అనేసి అంటారు. కానీ మనం పాటించలేనివి పాటించమని మన మీద ఎప్పుడూ కూడా ఆయన రుద్దడు. మనం పాటించగలిగినవే ఆయన చెప్తూ ఉంటాడు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది ప్రియమైన వాళ్ళారా. ఈ యొక్క వాక్యం చూస్తే ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. మరి బైబిల్ భారమైనవి కావంటే సాతానుడు ఏం చెప్తున్నాడు? భారమైనవి అని చెప్తున్నాడు. ఆదాము అవ్వల దగ్గరికి వచ్చినప్పుడు అవ్వతో అన్నాడు మీరు చావనే చావరు అన్నారు. కానీ ఏం జరిగిందో మనకు తెలుసు. అలాగే ఇక్కడ మనం పాటించలేము అని అనిపిస్తాడు మనలో ప్రవేశించి, ఎవరొకరి ద్వారా చెప్పిస్తాడు. కానీ అవి మనం ప్రయత్నం చేస్తే సులువైనవే అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. మనము ఆయన ఆజ్ఞలు గైకొంటే దేవుని ప్రేమించుట. నిజంగా నువ్వు నేను దేవుని ప్రేమిస్తున్నామా? మనం చేయవలసిందేంటి? మనం ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నామని చెప్పడం. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. చూసారా, దేవుని యొక్క ధర్మశాస్త్రము 10 ఆజ్ఞల గురించి చెప్తూ ఉన్నది, ఆజ్ఞలు భారమైనవి కావు అని చెప్తూ ఉన్నది. మరి మోషే ధర్మశాస్త్రము చూస్తే ఈ మోషే ధర్మశాస్త్రం ఇది భారమైంది, మనకి రుణముగా ఉంది. ఎలా చూద్దామండి. కొలసీలకు రాసినటువంటి పత్రికలో మాట్లాడుతున్నాడు. భారమైంది ఎలా అంటే, నేను ఒక పాపం చేశాను అనుకోండి, నేను చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆ రక్తాన్ని ప్రోక్షించడానికి ఏదో ఒక పశువును తీసుకుని వెళ్ళి, జంతువుని తీసుకుని వెళ్ళి ఆ యొక్క జంతు రక్తాన్ని చిందించాలని మోషే ధర్మశాస్త్రంలో మనం చదువుకున్నాం. మరి జంతువుని కొనాలి, నేను పాపము ఖరీదైంది కాబట్టి నేను ప్రతిసారి పాపం చేసిన ప్రతిసారి నేను వెళ్ళి ఆ జంతు రక్తాన్ని తీసుకెళ్ళి అక్కడ వధించి దాని రక్తాన్ని ప్రోక్షించి యాజకునికి మనం అప్పగించవలసి ఉంది. కనుక అది ఖరీదైంది, రుణముగా ఉన్నది, భారమైంది అది. కానీ దేవుని ధర్మశాస్త్రం అట్లా కాదు ప్రియమైన వారు. కొలసీ 2:14 మరియు మీ అపరాధముల వలనను శరీరమందు సున్నితి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైనటువంటి ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకి విరోధముగాను ఉండినటువంటి పత్రములు మేకులతో కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ కూడా క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబర్చను. ఈ లేఖనాలు మనం చూసినట్టయితే ఇది భారమైంది. ఎందుకు అలాగనంటే శరీరమందు సున్నితి పొందడము, మనం బలులు అర్పించడం, హోమాలు చేయడం, ధూపదీప నైవేద్యాలు సమర్పించడం కష్టమైంది. దేవుని యొక్క ధర్మశాస్త్రము
అది సులువైనది. దాన్ని మనం మనసు పెట్టినట్లయితే పాపం లేకుండా ఎలా జీవించాలో అది మనకి తెలియజేస్తుంది. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. ఈ యొక్క మోషే ధర్మశాస్త్రం భారమైంది, మనకు రుణంగా ఉంది. ఎందుకంటే ఈ శరీరం మన సున్నిత పొందడం ఇవన్నీ కూడా చేస్తుంటాం. ఇవన్నీ కూడా అవసరం లేదు. మరొక విషయాన్ని చూస్తే దేవుడు రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞలు గల మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును, ఆ గ్రంథంలో రాసిన పత్రమును సిలువ చేత ఆ యొక్క జయోత్సాహంతో వాటిని చెరిపివేశాడు. ఆ యొక్క మోషే ధర్మశాస్త్రం సిలువ మీద యేసుప్రభు మరణం ద్వారా ఆ మోషే ధర్మశాస్త్ర బలులు, నైవేద్యాలు, సున్నితి పొందడం ఇవన్నీ కూడా ఇంకా అవసరం లేదు. మనము అది చేయవలసినటువంటి అవసరత లేదు. ప్రశస్తమైన రక్తాన్ని ప్రభువు చిందించాడు కాబట్టి, ఆయన రక్తం ద్వారా పాపక్షమాపణ వస్తూ ఉన్నది కాబట్టి ఇక జంతు రక్తము మనకి అవసరం లేదు. వాటిని చేయవలసినటువంటి ప్రాధాన్యత ఇక మనకి లేనే లేదు. ఈ యొక్క విషయాలను మనం అధ్యయనం చేసినట్టయితే మనం ఆయన యొక్క కృపను బట్టి, ఆయన చిందించినటువంటి రక్తం ద్వారా పాపక్షమాపణ మనకు కలుగుతున్నది. ఈ యొక్క రెండు విషయాలను మోషే ధర్మశాస్త్రం ఏం చేస్తుంది, దేవుని ధర్మశాస్త్రం ఏం చేస్తుంది, ఈ రెండింటి తేడా ఇప్పుడు మనకి అర్థమైందని నేను తలుస్తూ ఉన్నాను. ఎందుకు అలాగనంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం ఆజ్ఞలు పాపం అంటే ఏంటో తెలియజేస్తుంది. అది దేవుడే రాశాడు, అది మందసంలో పెట్టారు. అది పాపం అంటే ఏంటో తెలియజేస్తున్నది. మావి భారమైనవి కావు. మోషే ధర్మశాస్త్రం భారమైంది, మనకి రుణముగా ఉన్నది కనుక దాన్ని శిలువ మీద మేకులతో ప్రభు కొట్టివేసినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియమైన వారలారా, ఈ యొక్క లేఖనాలను అధ్యయనం చేస్తే ఏది కొట్టివేయబడిందో ఏది కొట్టివేయబడలేదో మనకు చాలా స్పష్టంగా తెలుస్తున్నది. ఈ యొక్క లేఖనాలను బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఆ యొక్క దేవుని ధర్మశాస్త్రం గైకొనడానికి మీ యొక్క మనసులను దృఢపరచుకున్నట్లయితే పాపరహితులుగా జీవించే అవకాశం కలిగి ఉంటాం. సిద్ధంగా ఉన్నట్లయితే ప్రార్థన చేసుకొనొచ్చును. మహాగణుడైన తండ్రి, ఘనమైన యెహోవాదేవా, మీ పరిశుద్ధమైన నామమునకు వందనములు. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క ధర్మశాస్త్రము మరియు మోషే ధర్మశాస్త్రము ఈ రెండింటి యొక్క ప్రాముఖ్యతలు మాకు తెలియపరిచినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ రెండు ధర్మశాస్త్రాలకు ఉన్న తేడా మేము తెలుసుకొని ఉన్నట్లయితే మీ యొక్క మహిమ రాజ్యం కొరకు మేము ఏమి చేయవలెనో, ఏ ధర్మశాస్త్రం కొట్టివేయబడిందో మేము తెలుసుకొని మీ 10 ఆజ్ఞలు బట్టి పాపరహితులుగా ఎలా జీవించాలో మీరిచ్చినటువంటి ఆజ్ఞలు చొప్పున నడిచే ధన్యత మాకు కలగచేయమని మా ప్రభువును లోకరక్షకుడు క్రీస్తు వారి పేరట ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.